అంటే ప్రధానంగా ఇది ఇది అదే ఇప్పటిది కాదు. మేము 2001 ముందు కూడా ఇదే చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఒక 6 నెలల్లో గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ, మున్సిపాలిటీస్ ఎన్నికలు వస్తాయి. సరే 15 నెలల కాంగ్రెస్ పాలన ఎంతో కొంత అనుకున్నంత మార్పు దిశగా లేదు, కొంత వెనక అంటే ప్రజల వ్యతిరేకత ఉన్నది అనేది ఇవన్నీ పరిగణలో ఉన్న దశలో రాబోయే ఈ రజతోత్సవ వేడుకలను ఇంత పట్టుదలతోటి ఎంత ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం రజతోత్సవ వేడుకలు ఒక్కటే కాదు, దాని తర్వాత రాబోయేటువంటి లోకల్ బాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటడం కోసము తమ కార్యకర్తలకి, నాయకులకి ఒక రకమైనటువంటి ప్రేరణ ఇవ్వడం కోసం అనే దాంట్లో భాగంగా చేస్తున్నాయి. మేము 2001 ముందు కూడా అదే చేసినాం. పార్టీ ఆవిర్భావం ముందు 2000 సంవత్సరంలో జెండా, పార్టీ పేరు, 6 పాటల రూపకల్పన చేసుకున్న తర్వాత దాదాపు 9 నెలలు ఆగినాం. 9 నెలలు ఆగినాం. ఏప్రిల్ నాడు సుప్రీంకోర్టు స్థానిక సంస్థల నిర్వహణకి జడ్జిమెంట్ ఇస్తే, ఆర్డర్ ఇస్తే మేము ఏప్రిల్ 15 నాడు అనౌన్స్ చేసినాం. ఏప్రిల్ 25 నాడు ఆవిర్భావ కార్యక్రమం చేసినాం. వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు కేంద్రీకరణ చేసుకొని మీరు ఒక్కసారి మే 17 సింహగర్జన కోసం ఎంతైతే ప్రయత్నాలు చేసినామో, ఆ సింహగర్జన ఎంతైతే ఆ ఎన్నికలకు ఉపయోగపడ్డదో, ఇవాళ జరపబోయే 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు కూడా రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. ఆనాడు సింహగర్జన, ఈనాడు రజతోత్సవ వేడుకలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా కొంతమందికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ ఇవాళ వాళ్ళు ఏం టార్గెట్ పెడుతున్నారు, నీకు ఎంపీటీసీ బీఫామ్ కావాలంటే నువ్వు 2 వెహికల్ పెట్టు, 3 వెహికల్ పెట్టు, జనాన్ని తీసుకురా, దాని ప్రాతిపదికన నీకు బీఫామ్ వస్తుంది. జెడ్పీటీసీ నువ్వు 5 నుంచి 10 వెహికల్ పెట్టాలా, నువ్వు జడ్పీ చైర్మన్ కావాలనుకో నువ్వు 100 వెహికల్ పెట్టాలా. మేము ఆ రోజుకి ఇదే చేస్తాం. మాకు డబ్బులు ఎక్కడి, అంతే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి లేకుంటే కదా, మాకు ఆశ పెట్టి జనాన్ని తీసుకురావాలి, అంతే. నీకు బీఫామ్ కావాలంటే ఇది చెయ్యి. వార్డు నెంబర్ కూడా కనీసం 5 తోడుకొని వస్తాడు. ప్రతి వార్డు నెంబరు 5, ఆయన సొంత కారులో అయినా 4 కూర్చోబెట్టుకొని వస్తాడు. సార్ మళ్ళీ అక్కడ 2-3 ఉంటారు ఒక ఊర్లో. ఎందుకంటే కాంగ్రెస్ కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఊర్లలో, గ్రామాల్లో. కాబట్టి ఆ ఊర్లో 2-3 నేను సర్పంచ్ కావాలను, ఎంపీటీసీ కావాలనో ఉంటుంది. వాళ్ళ ఆ 2-3 ఏం చేస్తారు, పోటీ పడి ఒకరిని పోటీగా ఒకరు పట్టుకొని వస్తారు జనాన్ని. అది కాక ఇంకా సరే ఎట్లా ఇక మిగతా అన్నీ ఉంటాయి కదా, భోజనాలు ఉంటాయి, మందు ఉంటాయి, ఇంకా ఇతర ఏర్పాట్లన్నీ ఉంటాయి. అవసరమైతే ఏదో చెప్తున్నారు కొంతమంది, బాగానే ఖర్చు పెడుతున్నారు. మనిషికి మీరు 200 ఇవ్వండి, 300 ఇవ్వండి, 500 ఇవ్వండి, ఇచ్చేనా కానీ మీరు సమీకరణకు ఇది ఏదైతే ఉందో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది రాబోయే రాజకీయ పరిణామాలకి పెనుమార్పే. ఇది సభ ఖచ్చితంగా ఉంటుంది. సరే మనకి టీఆర్ఎస్ మీద ఇష్టం లేకున్నా, కేసీఆర్ మీద ఇష్టం లేకున్నా, తెలంగాణ నాశనం చేసిన రాము మీద ఇష్టం లేకున్నా, లేకపోతే కోటరి మీద ఇష్టం లేకున్నా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో